ఈ కథ పేరు 'గర్వం పనికిరాదు'. ఒక తూనీగ చెట్టు కొమ్మపై వాలి ఉన్నది. బాగా రాత్రయింది. 2 మినుగురు పురుగులు ఆనందంతో ఎంతో స్వేచ్ఛగా తిరుగుతూ తూనీగను చూచి గర్వంతో ఓహో నీవా తూనీగా దారి తెలియక ఇక్కడ పడి ఉన్నావా? మేము వెలుగులు విరజిమ్ముతామా? వెలుగులో వెళతావా? అని హేళనగా మాట్లాడినవి. ఆ మాటలకు తూనీగ మిత్రమా నేను వెలుగు లేకపోయినా ఎక్కడికైనా వెళ్ళగలను. కానీ మీరు మాత్రం పగలు బయట కనపడలేరు. నన్ను హేళన చేసే ముందు మీరేమిటో తెలుసుకోండి అన్నది తూనీగ. ఇంకా హేళనగా నవ్వుతూ ఈ ప్రపంచానికి మేమే వెలుగులు చూపుతాం. మా వల్లే ఈ ప్రపంచం వృద్ధి చెందుతుందని తెలుసు అని గొప్పగా చెప్పాయి. ఆ మాటలకు తూనీగా నేను గొప్పవాడినని తనకు తాను గర్వపడకూడదు. ఎదుటివారిని కించపరచకూడదు. మేమే గొప్పవారమని ఏనాడు అనుకోకూడదు. మనకన్నా గొప్పవారు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. ఆకాశంలో కనిపించే చంద్రుడు తన వల్ల ఈ ప్రపంచం సంతోషంగా ఉందని మొత్తం భూమిని తానే వెలుగుతో నింపుతున్నానని అనుకుంటాడు. ఆ తర్వాత తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యోదయం కాగానే ఆ వెలుగులో చంద్రుడు ఉన్న చోట తెలియకుండా వెళ్ళిపోతాడు. ఈ ప్రపంచానికి మేమే గొప్ప అని ఎప్పుడూ అనుకోకూడదు. ఎవరి విలువ వారుకుంటుంది అన్నది తూనీగ. అప్పుడు మినుగురు పురుగులు తమ తప్పును తెలుసుకుని తూనీగను క్షమించమని కోరాయి.